మొదలైనవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి మీలో? అమ్మ, ఎన్ని దెయ్యాలు పోషిస్తున్నారు మీరు? పోషిస్తున్నారు వీటిని. మాంత్రికుడు అంట మరమరాలే వేస్తాడంట దెయ్యాలకి. మీరు కూడా దెయ్యాలకి మేతేసి పెంచుతున్నారు కదా, పెంచుతున్నారా? ఏంటంటే మాలో దెయ్యాలు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు అడిగారు అనుకోండి, నేను కూడా చెప్పేది ఇక్కడ బైబిల్ చెప్తుంది. చదువయ్యా, మొట్టమొదటి దెయ్యం ఏంటి చెప్తూ? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము. జారత్వం ఇదో దెయ్యం. అమ్మా, జారత్వం అంటే ఏంటి? జారత్వం అంటే ఏంటి? సామెతలో ఉంది. జారా స్త్రీ కాళ్ళు కుదురుగా ఉండవంట. జారా స్త్రీ సైకిల్ చేస్తాడు. జారా స్త్రీ ఇంటి సాయికి వెళ్ళొద్దు అండి. అట్రాక్షన్. సగం సగం బట్టలు వేసుకుని, కురచు బట్టలు వేసుకుని, ఒళ్ళంతా కనపడైపోయాడు. యాక్చువల్లీ ఎగస్టాల్ చేసుకుంటాడు. ఎందుకని? అందరి కళ్ళు ఈవిడి మీదే పడిపోవాలా, అందరూ ఆకర్షించి పడిపోవాలి. ఇది జారత్వం. రెచ్చగొట్టే మాటలు, పోగిరి మాటలు, సరసాలు, ఏలపాలాలు, ఈ జారస్త్రీ పనులు. ఇటువంటి జారత్వం ఇది సైతాన్ని పెంచుతున్నావా? దీన్ని పెంచుతున్నావా? పోషిస్తున్నావా? ఇంకో చదువు, ఇంకో దెయ్యం అని అపవిత్రత. పవిత్రత లేదు. చూపులో పవిత్రత లేదు, మాటలో పవిత్రత లేదు, హృదయంలో పవిత్రత లేదు. అంతా పవిత్రమే. అపవిత్రం అయిపోయింది. అపవిత్రం అయితే ఏం చేయాలి? యూదులు ఏం చేశారంటే నీళ్ళలో ఉప్పేసి ఉప్పు నీళ్ళు జల్లుకునేవారు. అపవిత్రం అయిపోయింది. బ్రాహ్మణ్స్ ఏం చేస్తారు? లేబర్ వాళ్ళు, అంటరాని వాళ్ళు ఇంటికి వెళ్ళారు అనుకోండి, బ్రాహ్మణ్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పశు నీళ్ళు అపవిత్రం అయిపోయింది. ఇల్లంతా అపవిత్రం అయిపోయిందంట. అసలు అపవిత్రమైంది ఏంటి? నీ ఇల్లు కాదు, నీ హృదయం. ఏమైంది? హృదయము అపవిత్రమైపోయింది. ఇదో దెయ్యం. రెండో దెయ్యం చదువు. మూడో దెయ్యం కామకత్వం. ఇది భయంకరమైన దెయ్యం. కామకత్వం అంట అండి. ఎవరిని చూసినా వీడికి ఎలా కనబడుతున్నారో తెలిసినా వీడు లవర్లాగే కనబడుతున్నారంట. వీడు ఒక అమ్మాయి ప్రేమించాడు, ఆ అమ్మాయి చచ్చిపోయింది. ప్రేమించిన అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా వీడికి ఎవరు కనపడుతున్నారంట? వాడు లవరే కనపడుతుందంట. ఎందుకని? వీడి హృదయం నిండా కామమే ఉంది, వీడి కళ్ళ నిండా కామం ఉంది. ఎంత దెయ్యాలండి! ఇది ఎన్నో దెయ్యం? మూడో దెయ్యమా? నాలుగో దెయ్యం చదువు. విగ్రహారాధన. అమ్మ, మేము ఏ గుళ్ళకి వెళ్ళమండి, మేము ఏసైనే నమ్ముకున్నాం. నువ్వు ఏసైనే నమ్ముకున్నావు, కానీ నీ హృదయంలో దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అదే నీ హృదయంలో విగ్రహారాధన. డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ హృదయం నిండా డబ్బాశ ఉంది. నీ హృదయంలో ఏదైతే ఉంటుందో 100% దేన్ని ప్రేమిస్తావో అదే నీ హృదయంలో విగ్రహము. ఒకగాడు మొగుడు అంటే ఎంత ఇష్టమో, ఆడు బయటికి వెళ్ళడానికి వచ్చేదాకా తెగ ఫోన్లు కొట్టేద్ది. ఫోన్ ఎత్తకపోతే మెంటలు వచ్చేద్ది. ఎప్పుడు ఎదుర్కొంటే ఉండాలి మొగుడు. ఎంత ప్రేమిస్తుందో. ప్రార్థనకు రావంటమ్మా అంటే ఆ వదిలేసి రాదు ప్రార్థనకు. ఎందుకంటే అనుమానం వీడిని కాపలా కాసుకోవాలి. మొగుడు ఎవరికి ఫోన్లు చేస్తాడో, ఎక్కడికి వెళ్తాడో, మొగుడి మీద ప్రేమ ఎక్కువై గుడికి కూడా మానేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎవరిని ప్రేమిస్తున్నా? నీ హృదయంలో ఉన్న విగ్రహాలు ఏంటో తెలుసునా? నీ భర్త అంతా ప్రేమిస్తే నీ భర్త ఒక విగ్రహం. అనుమానాలు. ఒక మగవాడికి భార్య అంటే అనుమానం, ప్రార్థన పంపించడు, అనుమానాలు. ఎందుకని? విగ్రహం. అనుమానం అనేది దెయ్యం. కొంతమందికి బిడ్డలు అంటే ఎంతో ప్రేమ, కొంతమందికి ఇల్లు అంటే ఎంతో ప్రేమ. ఇల్లు బయటకు రారు. ఈ కడిగేసి కొండలన్నీ బయటేసి ఆదివారమే మాసిపోయిన కొండలో, దరిద్రమైన కొండలో, ఆ యొక్క మైలు కొట్టలో మాసిపోయిన ఆదివారమే బయటేసేస్తారు. ఆదివారమే దరిద్రమా? ఇటువంటి దరిద్రం జీవితం ఆదివారంలోనే పెట్టుకుంటావా? దేవుడు ఆ ఆదివారం ఆశీర్వదించినది. అయ్యా 2వ అధ్యాయం చదువు. ఆదికాండం 2వ అధ్యాయం. ఆ 7వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఆదివారం అంటే ఆశీర్వాదకరమైన రోజు. ఆ రోజే మాసిపోయిన కొండలు పెట్టుకుంటావా? పొద్దున్న మొదలెట్టేస్తావు దరిద్రం. ఆ రోజునే ఇంట్లో కొండలన్నీ బయట వేసేసుకుంటావా? ఆ రోజున ఇల్లు తోమేసేస్తావా? ఈలోపు వంట మొదలెడతావు. డైలీ మార్కెట్ కదా మనకి, వంట మొదలెడతావు. 1 గంట అయిపోద్ది. నీ భర్త వస్తాడు, ఒక కాయ తెచ్చుకుంటాడు, తాగుతాడు. ఒకవేళ కొంతమంది అయితే పిల్లలు కూడా పట్టించేస్తున్నారు మొగుళ్ళు. కొంతమంది ఇద్దరు తాగేసి చక్క కొట్టుకోవచ్చు, కొట్టేసుకుంటున్నారు మొగుడు పిల్లలు ఇద్దరు తాగేసి. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ ఏంటి? దెయ్యాలు, పాపం. చదువు. 5వ దెయ్యం చదువు బాబు. కామకత్వం అయిపోయింది. తర్వాత విగ్రహారాధన అయిపోయింది. తర్వాత అభిచారము. తర్వాత ద్వేషములు. ఈ దెయ్యం ఆగమ్మ
ఒక్కొక్కటి ఒక్కో దెయ్యాన్ని బయటకు తీస్తున్నాం కదా, మళ్ళీ గుంపులో పోయి అన్నీ ఒకసారి వెళ్ళిపోతాయి బయటకు. అలా కాదు. ఇదేంటి? కలహములు. అమ్మ ఏంటిది? ఏడో దెయ్యం ఏంటి? కలహములు. కలహాలు పెట్టుకున్నావా? మొగుడు పిల్లలకి ఎప్పుడు కలహాలే. డబ్బు కాడ తక్కువట్టేసుకుంటున్నారు. డబ్బు ఎక్కడ రావాలి ఎంతటి దెబ్బలు? డబ్బు కాడే వస్తుంది మొగుడు పిల్లలకి. ఎందుకని? ఈనాడు లెక్క చెప్పడం, ఆవిడ కాడ రూపాయలని చేతిలోకి రావాలి. ఈ డబ్బులు కాడ కొట్టేసుకుంటాం. కలహాలు. ఇంకా మనశ్శాంతి కాపురం చేసేది ఎప్పుడు మా మనశ్శాంతిలో ప్రేమగా కాపురం చేసేది ఎప్పుడు? బయటికి వెళ్తే అనుమానాలు. ఇక్కడ డబ్బు కోసం కొట్టేసుకున్నారు. రెండోది అనుమానాలతో కొట్టేసుకుంటున్నారు. నువ్వు ఆడాక చూసావు, నువ్వు ఈడాక చూసావు. నువ్వు దాంతో అక్క చూడలేదా అని ఆడంటాడు, నువ్వు ఈడాక చూడలేదా అని ఇది అంటుంది. ఇంకా ఎప్పుడు ప్రేమతో నువ్వు కాపురం చేసేది? ప్రియదేవులారా, కలహాలు, సంఘంలో కలహాలు, ఇంట్లో కలహాలు, బయటతో కలహాలు. ఎప్పుడు కలహాలతోనే బతుకుతావా? సమాధానంగా మీకు శాంతి కలుగును. యేసుప్రభు ఏమన్నాడు? మీకు శాంతి కలుగునుగాక అన్నాడు. యేసుప్రభు గారు దెబ్బలాడా? యేసుప్రభు కలహాలు గుద్దేశాడు, అందరినీ కొట్టేశాడా? మొక్క మీద ఉమ్మేసిన వాళ్ళని ఏమన్నా రే నీ ఎంత తేలుతా, సిలువు దిగాక నీ ఎంత తేలుతా అన్నాడా? యేసుప్రభు గారు కలహంలో ఇదో దెయ్యం. ఎవరితో కలహాలు పడదు. నువ్వు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉంటే కలహం అన్నదే రాదు. శత్రువుని కూడా ప్రేమిస్తావు. పరిశుద్ధాత్మ చెప్పేది అదే, యేసుప్రభు చెప్పేది అదే. నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉంటే శత్రువుని కూడా ప్రేమిస్తావు. తర్వాత ఇంకో దెయ్యం మత్సరములు. మత్సరములు అంటే ఏంటి? మచ్చర పడతాం. నేను గొప్ప, నేను ప్రతి ఒక్కరిని లేకపోతే నేను మంచోడిని, నేను నీతిమంతుని. ఆ ప్రతిసారి ఎదటాలు తప్పులు ఎత్తి చూపించడం, ప్రభు ఏమన్నాడు? నీ కంట్లో దూరం పెట్టుకుని ఎదటివాడికి అయితే మెలిసి చూపిస్తున్నావు అన్నాడు దేవుడు. మత్సరము. తర్వాత క్రోధం. క్రోధం అంటే ఇది మటర్ చేసేస్తారు. క్రోధం అంటే విపరీతమైంది. మటర్ చేసేస్తారు, పొడి చేస్తారు, చంపేస్తారు, నరికేస్తారు, కొంపలు తగలేసేస్తారు. హృదయం బిడ్డలారు, కాపురాలు ఇడిపోయేలా కూడా ప్లాన్ చేసేస్తారు. క్రోధం ఇదో దెయ్యం. ఇంకా కక్షలు. ఈ కక్ష ఎంతదో తెలిసిన? అత్తగారి మీద కక్ష ఎట్టుకుందంట కోడలు. ఎందుకో తెలిసిన? కట్నం లేకుండా వచ్చేసింది. ఇది ప్రేమించి మా కొడుకుని వల్ల చేసుకుని వచ్చేసింది. ఏ కట్నం లేదని అత్తగారు తిట్టిందంట. అత్తగారు తిట్టిందని ఇంట్లోకి అడిగి పెట్టినప్పుడు మొదలెట్టింది. నువ్వు నన్ను తిట్టావు కదా, చూస్తాను నీ అంతని కక్ష పెట్టుకుంది హృదయంలో. ఇదేం వెళ్ళారా? అత్తగారు చచ్చిపోయేదాకా కక్ష పోలేదు. ముసలాడి కూడు లేకపోతే ఇంటింటికి వెళ్ళి అడుక్కుని తింటుంది, కానీ కోడలకి కూడు కూడా అర్థం కూడా అడతలా. అత్తగారికి వండుకో ఉంటుంది. నువ్వు వంటలు దావు, నువ్వు గుమ్మందుడు, నువ్వు బట్టలు ఎదుగు, అప్పుడు అన్నం పెడతాను నీకు అంటుంది కోడలు. ఎందుకని? కక్ష. నీ కోపమే నీ పాపం. ఎంత కోపం పడుతుంది నువ్వు అంత నశించిపోతావు. నీ కోపమే నిన్ను నాశనం చేస్తుంది. నీ శాంతమే శాంతం భూషణం అంట. ఎంత మంచి పేరు పెట్టారో మా అమ్మ నాన్న. నాకు తెలియలే పేరుకి అర్థమేంటో. శాంతం భూషణం. పేరు తగ్గట్ట భూషణం పాస్టర్ గారు ఎలా ఉంటాడు? అసలు కోపమే ఉండదు ఆయనకి. అందరూ ఆయన తిడతాము కానీ నేను ఎవరినే తిట్టడం. కారణం ఏంటి? నా పేరే భూషణం. నా పేరు వెనకాల ఉన్నదేంటి? శాంతం. ఏంటి? నా పేరు వెనకాల శాంతం, నా పేరుకి ముందు ఉన్నదంటే భూషణం. దేవుని స్తోత్రం. మీరు కూడా ఎలా ఉండాలో తెలిసిన? భూషణంలాగా ఉండాలి, భూషణం గారులాగా ఉండాలమ్మా. క్రోధాలు మానే కక్షలు. ఎవరి మీద కక్ష పెట్టుకున్నావు? దేవుడు. నువ్వు అంత కక్ష పెట్టి బతికావనుకో దేవుడు నిన్ను ఆశీర్వదించు. తర్వాత భేదములు. భేదాలు చూసారు? భేదములు ఎత్తుకు అలా ఉన్నవారు, నేను లేనివాడు. డబ్బు ఉన్న వాళ్ళు ఇస్తారు, మాకు లేదు, మేమేం చెయ్యం, మేము ఎక్కడేమో వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇచ్చేస్తారు, మేము ఎక్కడేమో. భేదాలు, తారతమ్యాలు. నీకున్నదే ఉంది కర్రీపాకన్నా పట్ల. నీకేమీ లేకపోతే ఏంటి? భోజనాలు వండుతున్నారు గుళ్ళో, నీకేమీ లేదు, కర్రీపాకన్నా పట్టరా. నీకేమీ లేదు, భోజనాలు వండుతున్నారు, ఎండి మిరగాలని పట్టరా తాలింపులోకి. అది కూడా లేదా? అంత పేదరాలుగా. ఆడెవడో చేతి అడుక్కున్నాడు ఇదివరకు వెనక. నేను ఊరు వచ్చిన కొత్తగా టిఫిన్ చేసుకుని వచ్చేవాడు. చారా వద్దులేమ్మా, చారా అయితే అనేవాడు. పచ్చిపులుసా వద్దులేమ్మా, సందాన్ని పడతలేదమ్మా వద్దులే అనేవాడు ఆ సీతయ్య. అంతకంటే దారుణంగా దరిద్రంలో ఉన్నావా నువ్వు? నీకున్నదే దేవుడికి ఇయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడి సన్నిధికి ఇస్తేనే కదా దేవుడు నిన్ను ఆశీర్వదించేది. చేతి కంటే దరిద్రంగా ఉన్నావా? ఏమీ లేదా, ఏమీ లేదా. ఇదేం పెట్టారా? 1 కేజీ ఉల్లిపాయ
ఉల్లిపాయలన్నీ భోజనాలు పెడతారు బిల్లు. నీకేమీ లేదా? 1 కేజీ ఉల్లిపాయలన్నీ నీకేమీ లేదా? అసలు ఏమీ లేదు బాబు, నేనేమీ ఇవ్వలేదు, నేను డబ్బు ఉన్నదండి ఏంటి, నేను ఎత్తాకి అండి. 1 అర కేజీ చింతపండు అండి అమ్మ, సాంబార్గా వస్తారు. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా? చాకులు చెప్పి నువ్వే దరిద్రాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు, నువ్వే తెచ్చుకుంటున్నావు దరిద్రాన్ని. దేవుడు శపిస్తల్లా, ఆ దరిద్రాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. సంఘాన్ని దైవజనుడు దేవుడికి ఇస్తే ఎంతో ఆశీర్వాదమో. ఆకాశవాక్యులు ఇప్పుతాడట నీకోసం. ఆకాశవాక్యులు ఇప్పుతాడట. దేవుడికి స్తోత్రం. ఐస్ అమ్ముకున్నాడు, బొటనీలు అమ్ముకున్నాడు. జంగారెడ్డి ఆంధ్రి గారి చర్చిలో ఒక సంఘ పెద్ద ఐసు బొటనీలు తన పిల్లలు చదివిస్తున్నాడు. చదివి 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 ఎంతకాలం చూసి నీకు బొటనీలు అమ్ముతూ మానలేదు, వాడు చదువుతూ మానతలేదు. అసలు ఇంకెప్పుడురా బాబు నీ కొడుకు చదువు అవలేదు అంటున్నావు అంటే, అవలేదయ్యా చదువు. చదివి 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 ఏం చేశాడో తెలిసిన ప్రిజన్లో ఎంఆర్ఓ అయిపోయాడు. ఏమైపోయాడు? ఎంఆర్ఓ అయిపోయాడు. ఆడికి కారు, మంచి బంగళా, మంచి బిల్డింగు, మంచి హోదా. ఈ బొటనీలు అమ్ముకుంటే ఏమన్నాడో, రేపు మీ నాన్న ఇంకా బొటనీలు అమ్ముకుంటున్నాడని రాన్నాడంట. నానా ఈ బిల్డింగ్లో ఉండు, ఇదిగో కుర్చీ కూర్చో, ఇదిగో నీ టీ ఫ్లాస్కో, పాలు కావాలా, టీ కావాలా, హార్లిక్స్ కావాలా, ఏ కావాలో తిను. నాన్న ఎంతో బాగా, ఎందుకంటే బొటనీళ్ళు అమ్మి ఆ ఐసులు అమ్మి నన్ను చదివించాడు, ఇప్పుడు ప్రయోజనం లేదు, మా నాన్న కళ్ళంట బాధ కన్నీరునే చూడకూడదు అని ఆ కొడుకు తండ్రిని ఎంతో ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు నాన్న. ప్రియదేం బిడ్డలారు, బఠానీలు అమ్ముకున్నవాడు ఎందుకు తెలిసినాడు? దశభాగం ఇచ్చేవాడు. బఠానీలు అమ్ముకున్నా, శనగలు అమ్ముకున్నా వచ్చిన దాంట్లో దశభాగం దేవుడికి నెల నెల అలా బలిపీఠం కాడెట్టేసేవాడు. దశభాగం. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన తినేసి ఫుల్లుగా నీకు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడికి ఇస్తే ఆకాశవాక్యులు ఇస్తాడు. నీ పిల్లలు కలెక్టర్ అవుతారు, నీ బిడ్డలు ఎంఆర్ఓలు అవుతారు, నీ బిడ్డలు పోలీసు ఆఫీసర్లు అవుతారు, నీ బిడ్డలు కోటీశ్వరులు అవుతారు, నీ బిడ్డలు ఆఫీసర్లు అవుతారు, నీ బిడ్డలు బహుగా దీవించబడతారు. నా బోధ నీకు అర్థమైతే మారిపో, అర్థం అవ్వకపోతే అలాగే ఉండి చేతేలాగా. నేను ముగించేస్తున్నాను, నీకు అవ్వలేదమ్మా ప్రసంగం, ఇంకా 1.5 గంట ఉంటుంది ఈ ప్రసంగం, అవ్వలేదు ప్రసంగం, నేను ముగించేస్తున్నాను. ఆత్మ శరీరముకు, శరీరం ఆత్మకును విరోధముగా ఉంది అంట. శరీరాన్ని పెంచి పోషిస్తున్నావా? ప్రార్థన అంటే ఒక్కలో వస్తలేదు, ఉపవాస ప్రార్థనతో. నాకు ఎంత బాధ కలిగిందో రాత్రి తెలిసి వేసేది గారు చెప్పాను. ప్రార్థన కోసం పరిగిలెట్టిపోతున్నారమ్మా. ఆ ఇసాక్ గారు ప్రార్థనాడుతుంటే ఆటోలు ఎట్టు ఈటెళ్ళు వారానికి 500 రూపాయలు అవుతుంది ఖర్చు అవుతుంది. ఛార్జీలకి వెళ్తాకి వస్తాయి, తింటాకి, భోజనం కూడా క్యాన్సిల్ పట్టుకెళ్ళిపోతున్నారు. ₹1 కూడా ఆయన పెట్టుకోవడం, ఆటోలు కూడా పెడతలే, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయన ప్రార్థనలు ఆశీర్వాదం అవుతుందని. ఇక్కడ ఇసాక్ గారు ఆయన 40 రోజుల ఉపవాసం లేడు. ఆయన ఫుల్లుగా తినొచ్చి మధ్యాహ్నం 5 గారు ఎక్కడికి వెళ్ళాడంటే భోజనానికి వెళ్ళాడంట. ఈ వచ్చిన వాళ్ళు అలాగే కూర్చున్నారు, భోజనానికి వెళ్ళారు, ఫుల్గా బిర్యానీ తినేసి వచ్చి మళ్ళీ ప్రార్థన మొదలెట్టాడు ఇసాక్ గారు. ఎవడు ఇసాక్ ఉపవాసం ఉండడు, సతీష్ ఉపవాసం ఉండడు అండి, జాన్ వెస్లీ ఉపవాసం ఉండడు. నీ దగ్గర డబ్బులు గుంజుతాకే, సందాలు గుంజుతాకే నిన్ను ఆకర్షిస్తారు. యూట్యూబ్లో, ఛానల్లో, సెల్ ఫోన్లో. నీ కళ్ళ ఎదుట నీ దైవజనుడు 40 రోజులు ఉపవాసం అంటే నీ దరిద్రం పోవాలి, నీ దెయ్యాలు పోవాలి. వచ్చి ప్రార్థనలో కూర్చోలేవా? ప్రార్థనలో కూర్చోలేవా? తిండిపోతూ అయిపోయావా? నిద్రపోతూ అయిపోయావా? దేవుడి ప్రార్థన కూడా చేయించుకోవటానికి కూడా నువ్వు ఉపవాసం ఉండొద్దమ్మా. దైవజనుడు నువ్వు వచ్చి రోజు వచ్చి ప్రార్థన చేయించుకో, దేవుడిని ఆశీర్వదిస్తాడు. అంటే ఎటకారం, నేను చేసే ప్రతి ప్రార్థన సంఘానికి వెళ్ళి ఎటకారంగా ఉంది. అందుకనే ఇలువ ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు. దైవజనుడు చేసే పని మీరు చేపడితే ఏకీపిస్తే గౌరవించిన వాళ్ళు అవుతారు. కాబట్టి 40 రోజులు ఇప్పుడైనా, ఈ ఉన్న రోజులైనా మీరు 40 రోజులు ప్రతిరోజు మందిరానికి రండి. మీకోసం మోకాళ్ళు వేసి ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు ఆయన ఉపవాసం ఉన్నాడంటే ఎక్కడో వాడు తినేస్తాళ్ళే అనుకుంటున్నారు. నేను అటువంటి దొంగ భక్తి ఏం చేయను. నేను దొంగ ఉపవాసాలు ఎప్పుడు చేయను. నేను ఉపవాసాలు అయితే నేను చెప్పేస్తాను నేను ఉండలేదని. ఎందుకంటే నా ఆత్మ ఒప్పుకోదు. కనీసం ఒక్క పూట అన్నదన్నా ఒప్పుకోదు. పాపం చేసిన నేను పాపం చేసేస్తాను అనిపిస్తుంది. మనం 3 రసుకులు ఇస్తే 6 రసులు ఒక రసుకు తినంటున్న బాధ కలిగింది. అయ్యో ఈ రసుకులు తింటే అన్నం తిన్నట్టే కదా అని అవి మానేసాను తింటాం. ప్రియదేం బిడ్డలారా, ఏ సేవకుడని ఉంటాడా 40 రోజులు? ఏ సేవకుడి దగ్గర తిరగండి, మీరు వెళ్ళండి. 40 రోజులు ఉపవాసం నా ప్రార్థన చెప్పండి. నేను 2000 పానికిస్తాను, 40 రోజులు ఉపవాసం నా ప్రార్థన చేయని అడగండి. సేవకుడిని కండిషన్ పెట్టండి.
చెప్పుకుంటాడా? నీ 2000 ఎవరికా, నీ 10,000 ఎవరికా? ఎవరు ఉంటాడమ్మా 40 రోజులు ఉపవాసం? మరి మీ సేవకుడికి మీరేమి ఇవ్వట్లేదే, ఓ రూపాయి కనీసం 1 లీటర్ పాలు కూడా ఇవ్వట్లేదు మీ సేవకుడికి. కనీసం ప్రార్థన చేయించుకోవాలి. నేను అడగలేదు అమ్మ, మీ అవిశ్వాసాన్ని బట్టి బాధపడుతున్నాను. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన నిన్ను ఆశీర్వాదకాన్ని తీసుకు ఆకాశవాకులు ఇప్పింది ప్రార్థన. మీ దైవజనులు చేసే ప్రార్థన గౌరవించండి, ఏకీభవించండి. దేవుడి కోసం గుప్పులు విప్పండి. దైవజనులు వచ్చినప్పుడు దైవజనులకి ఆహారం పెట్టండి, దైవజనులను ఆతిథ్యమివ్వండి. నీ బిడ్డలు ఆఫీసర్లు అవుతారు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఆశీర్వాదాలు పొందుకోండి, దీవులు పొందండి. శరీరానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. నేను శరీరానికి ప్రాధాన్యత ఇవ్వను కాబట్టి శరీర ఆశలు చచ్చిపోవాలని 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను. మీరు కూడా ఏం చేయాలి తెలిసిన? ఆమె ఏం చేయాలి? దైవత్ గారు ఏం చేయాలి? మీరు కూడా 2 రోజులు 40 రోజుల వద్దులే అమ్మా. మీరు పగల పనికి వెళ్తున్నారు, రాత్రులు తింటాం మానేయండి చాలు అమ్మా. రాత్రులు తింటాం మానేసి గుళ్ళోకి రండి, మీకు ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. నా మాట మీకు బాధ కలుగుతున్నాను, క్షమించండి. ఎందుకంటే వడ్లోడి దగ్గరికి వెళ్ళాక కర్రను కోసి గీకి చెక్కుతాడు, కంసాలోడి దగ్గరికి వెళ్ళాక బంగారాన్ని అగ్గిలేసి కాలుపుతాడు. అప్పుడే అది మేలిమి బంగారం అవుతుంది. నా బోధలు కఠినంగా ఉంటేనే మీకు ఆశీర్వాదం, నా మాటలు కఠినంగా ఉంటేనే మీకు దీవెన. కాబట్టి బాధపడద్దు, ఏకీభవించండి దైవజనుడితో. దేవుడు మనం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.